స్టఫ్ రోల్కి ముందుగా ఒక కప్పు గోధుమ పిండి, చిటికెడు సాల్ట్, ఆయిల్ వేసుకొని బాగా పిండి ముద్దలాగా అంటే చపాతీ ముద్దలాగా కలుపుకున్న తర్వాత 10 మినిట్స్ తర్వాత చూడండి దీన్ని బాగా చపాతీని ఏ విధంగా మనము రుద్దుకుంటామో అదే విధంగా ఇలా చపాతీలాగా రౌండ్గా మనము దీన్ని రుద్దుకోవాలండి. దీన్ని పెన్నం పైన ఇలా కాల్చుకోవాలి. లైట్గా కాల్చుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఆనియన్, తర్వాత వెల్లుల్లి ముక్కలు వేసుకొని ఉడికిచ్చిన పొటాటో ముద్దను కూడా ఇందులో వేసుకోవాలండి. స్మాష్ చేసుకుంది. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని క్యాప్సికమ్ ముక్కలు, క్యాబేజ్ ముక్కలు ఇలా వేసుకొని తర్వాత ఇందులో మ్యాగీ మసాలాను కూడా యాడ్ చేసుకున్నానండి. లాస్ట్లో కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు చపాతీ పైన ఇలా స్టఫ్డ్ పొటాటో మసాలాను వేసుకొని టొమాటో సాస్తో ఇలా మొత్తం రోల్ చేసుకున్న తర్వాత కట్ చేసుకొని అంతే అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్